ఎమోషన్, ఒక బాధ్యత. మనం పుట్టక ముందే నర్స్ అది టెన్షన్ పడేవాడే నాన్న. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ అబ్జర్వేషన్ లో కూడా మీ వైఫ్ కి డెలివరీ చేయొచ్చు కదా సార్? నేను డాక్టర్నైనా డెలివరీ టైంలో తను బాధపడడం చూసి తట్టుకోలేనేమోనని మీ హెల్ప్ కోరాను భార్గవి. ఓకే సార్. థ్యాంక్ యూ. మరీ గారాబం చేస్తున్నారు. ఫస్ట్ డే కదా, ఫస్ట్ డే రెడీ చేస్తే సరిపోతుందా? ఈ రోజే కాదు, ప్రతిరోజు దీన్ని నేనే రెడీ చేస్తాను. చూద్దాం. వెళ్దామమ్మా స్కూల్కి. పద 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 పద. మేఘనా, నీ స్కూల్ వచ్చేసింది. బాయ్ చెప్పు. మా అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మేడం. డోంట్ వరీ సార్. అంటే పుట్టినప్పటి నుంచి దీన్ని వదిలి ఎప్పుడు ఉండలేదు. 4 గంటలు దీన్ని వదిలి ఉండాలంటే 4 యుగాల్లో అనిపిస్తుంది. వస్తానమ్మా. బాయ్. బాయ్ బాయ్. ఇవి కంటిన్యూ చేయి. ఓకే సార్. మేఘన ఇప్పుడు స్కూల్లో ఏం చేస్తుందో. సార్ మందులేవి రాయలేదు? రాశాను కదా. లేదు సార్, మొత్తం మీ అమ్మాయి గురించే రాశారు. నేను ఏదో ఎంతసేపు స్కూల్ రన్ చేస్తున్నారంటే వీళ్ళు. మేఘనా, నాన్నకు నేనే ప్రపంచమయ్యాను. ఎంతలా అంటే సుధా, చెప్పండి. ఇప్పటి వరకు మనం మేఘనా మీద చూపిస్తున్న ప్రేమని 100% మేఘనాకే ఇద్దాం అనుకుంటున్నాను. అది కూడా నువ్వు ఒప్పుకుంటేనే. అయితే ఇంకొకరిని కనడం వద్దంటారా? అవును. మీరు ఓకే అంటే నాకు ఓకే. థ్యాంక్ యూ సుధా, థ్యాంక్ యూ. Don't do this. Oh my God. సేవ్ చేయలేకపోయాం. డాక్టర్, తనకు ఎలా ఉంది డాక్టర్? మీ అమ్మాయి. డాక్టర్, I'm sorry. Very sorry. అయ్యో అయ్యో. ఏమండి, అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఏముంది సార్, ఈ జనరేషన్ పిల్లలు కనీ పెంచిన తల్లిదండ్రుల కంటే నిన్న మొన్న ప్రేమించినోడి కోసం సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు సార్. ఆడపిల్లని కనాలంటేనే భయం వేస్తుంది సార్.
సంఘటన నాన్నని ఆలోచనలో పడేసింది. హాయ్ డాడీ. ఏమైంది డాడీ, ఇంత డల్గా ఉన్నారు? కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా పిల్లలు సూసైడ్లు చేసేసుకుంటారా? ఆ పేరెంట్స్ బాధను చూడలేకపోయినరా? ప్రతి చిన్న విషయాన్ని పేరెంట్స్తో షేర్ చేసుకునే పిల్లలు ప్రేమ విషయానికి వచ్చేసరికి ఎందుకు చెప్పరు? అర్థం కావట్లేదు. మేఘనా, పిల్లలకి విలువైనది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఏదో తెలుసా? టీనేజ్. నాకు మాట ఇస్తావమ్మా? అడగండి డాడీ. ఒక డాక్టర్గా ఈరోజు నేను ఓడిపోయాను. ఒక తండ్రిగా జీవితంలో నన్ను ఓడిపోలేకుండా చూసుకుంటావమ్మా? డాడీ, నేను ఎప్పుడు ఓడిపోనివ్వను. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. అప్పుడే నేను ఒక గోల్ని ఫిక్స్ చేసుకున్నాను. సార్ ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు సార్? ఓ 2 నిమిషాలు ఆగండి సార్, మా అటెండర్ వచ్చేస్తూ ఉంటాడు. అలాగే సార్. సార్, ఈ చుట్టుపక్కల మొత్తం వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఇక నతకి వెళ్ళిపో. ఓకే సార్. ఏం కావాలి సార్? దండ సార్. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మీకు దండేసి దండం పెట్టుకుందామని సార్. దండ నాకెందుకండి? ఏం జరిగింది సార్? లేకపోతే ఏంటి సార్, ఇన్నాళ్ళు వాడిని ఎలా భరించారు సార్? వాడిని మేము భరించలేము సార్, మా వల్ల కాదు. తీసుకెళ్ళిపోండి, పట్టుకెళ్ళిపోండి. సార్ ఇంతకీ మా వాడు ఏం చేశాడు సార్? సారీ భయ్యా. వీడేంట్రా సారీ చెప్పాడు? సారీ చెప్పాడు కదా. సారీ అంటే వాడికి నచ్చదు సార్. సారీ భయ్యా. నన్ను తగిలినందుకు కాదురా మిమ్మల్ని కొట్టింది, సారీ చెప్పినందుకు కొట్టా. ప్రతియోడు గుద్దేయడం, సారీ భయ్య అని చెప్పి ఎస్కేప్ అయిపోవడం, అంతేగాని మనం చేసిన తప్పును సరిదిద్దుకుందాని ఒక్కడైనా ఆలోచిస్తున్నాడా? నాకు బాగా సమజైందిరా. నీకు కూడా లైఫ్లో సారీ చెప్పే సిచ్యువేషన్ వస్తుందిరా, అప్పుడు చెప్పక తప్పదురా. ప్రపంచంలో అందరూ 7 వింతల గురించే మాట్లాడుకుంటారు సార్, కానీ ప్రపంచానికి తెలియని 8వ వింతే మీ వాడు సార్. సారీ చెప్పే కూడా మీ వాడు అలా కొట్టిస్తూనే ఉంటాడు సార్. సార్ ఈ ఒక్కసారికి మా వాడిని క్షమించండి సార్. పైగా మా వాడు కాలేజ్ టాపర్ సార్. మిగతా కాలేజీలకి గట్టి పోటీ ఇవ్వచ్చు. మార్కెటింగ్ సార్. శత్రువు నుంచి కాపాడుకోవడానికి అనుభవం అవసరం కదా అని చెప్పి జేబులో పెట్టుకు తిరగలేం కదా సార్. అయినా మా వాడు కొట్టింది బయట వాడినే కదా సార్. కానీ దెబ్బతిన్నది మా చైర్మన్ బంధువు. అలా సౌండ్ చేయకే బాబు, అసలే నాకు బీపీ.
అర్థమైంది సార్. అయినా మీరు మాత్రం ఏం చేయగలరు సార్? టీసీ ఇచ్చేయండి సార్. ఒక్క నిమిషం అలాగే ఉండండి సార్. ఇదిగో టీసీ, అది తీసుకుంటే ఈ గిఫ్ట్ ఫ్రీ. ఏం డాడీ? టీసీ. బా డాడీ, మీరేం టెన్షన్ పడకండి. నా ఫ్రెండ్స్ చదివే కాలేజ్లో ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ చేసేసా. అంటే ఆల్టర్నేట్ కాలేజీలో సీట్ కూడా అరేంజ్ చేసుకుంటావు కానీ నీ యాటిట్యూడ్ మార్చుకోవాలన్నమాట. ఒకరి కోసం నా యాటిట్యూడ్ మార్చుకోండి డాడీ. ఏ టైంలో కన్నా నేను